నాకంటూ ఈ రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలే. 4 ఏళ్ల క్రితం ఒక చిన్న హోమ్ మేకర్, ఒక ఇంట్లో ఉండి 2 పిల్లల్ని చూసుకునే, అప్పుడు ఒకరే ఉండే అనమాట. మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన 5 మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఆ రోజు అనిపించలేదు, అంటే అసలు ఈ బిజినెస్ అవకాశం ఇంత పెద్దదా. నేనేం అనుకోలే, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా, వాడి చూస్తే హెల్త్ బాగుంటుంది అన్నట్లుగా నేను స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఇంత గొప్ప సముద్రం అని నేను అనుకోలేదండి. మా పాప అంటే చాలా మంది ఆడపిల్లలు పుడితే భయపడతారు, అంతేనా, ఆడపిల్ల నా వాము అని. కానీ నా బిడ్డ తన రాత రాసుకొని వచ్చింది వెస్టేజ్ నుంచి. నా కూతురుతో పాటుగా బిజినెస్ ఎదుగుతుంది. సూపరే కదా, సో ఫంటాస్టిక్. నాకైతే నేను ఒక మంచి డ్రీమ్ అనండి, పుట్టినప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా నా ఆలోచనలన్నీ లగ్జరీగా ఉండాలి, లగ్జరీగా ఉంటుండే. కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా డ్రీమ్స్ అన్నీ అంటే మైండ్లో ఉన్నది ఒక లైఫ్ స్టైల్, లీడ్ చేసేది ఒక లైఫ్ స్టైల్. సో చాలా బాధలు కష్టాలు ఎన్నో ఫేస్ చేస్తూ నేను ఎదిగినా కాబట్టే బహుశా దేవుడు నిజంగా నా మీద దేవునికి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నాకు ఎక్కువ కష్టాలు ఇచ్చిండు. సో నేను అవన్నీ ఫేస్ చేస్తూ ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డా.